ఏలూరు జిల్లా కలెక్టరేట్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు, 22A కేసులు, గృహ నిర్మాణం, విశాఖపట్నంలో జరిగిన CII సమిట్ తదితర అంశాలపై సమీక్షించారు. రాష్ట్రంలో ఇంతవరకు 50.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల వద్ద నుండి కొనుగోలు చేశామని మంత్రి మనోహర్ తెలిపారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరిక నేపథ్యంలో ధాన్యం తడిచిపోకుండా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఇప్పటికే మనోహర్ అన్నారు. పేదల ఇళ్ల కాలనీలో విద్యుత్, నీరు, రహదారి సదుపాయాలు కల్పించాలని అధికారులకు మంత్రి పార్థసారథి ఆదేశాలు జారీ చేశారు. ట్యాంక్స్ ఉన్నాయో వాటిని కూడా వీళ్ళు పరిధిలో తీసుకుని సర్వే నంబర్లో తేడా చేసి ప్రజలకు అనేక సందర్భాల్లో ఇబ్బందులు పెడుతున్నారు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే కేబినెట్ సమావేశాల్లో దీనిపైన దృష్టి సారించి దాదాపు సంవత్సరం నుంచి ఒక ప్రయత్నం చేశారు. చివరికి ప్రతి జిల్లాలో కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో ఇమీడియట్ గా దీన్ని టేకప్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు ఈ రోజున సమావేశంలో ప్రధానమైన ఎజెండాగా జిల్లాలో 22A కేసెస్ ఎన్ని ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆడిట్ చేసి ఒక పారదర్శకంగా ఒక టైం బౌండ్ మేనర్ లో ఇమీడియట్ గా డిస్పోజ్ అయ్యే విధంగా ప్రజల నుంచి మేము అర్జీలు తీసుకునే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. సో డిసెంబర్ 16వ తారీఖున ఏలూరు జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్ లో మన కలెక్టర్ గారి ఆఫీస్ లో ఆ రోజు ఒక మెగా క్యాంప్ ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్న 3 రెవెన్యూ డివిజన్స్ నుంచి ప్రజల దగ్గర నుంచి వచ్చిన అర్జీల్ని ఈ 22A సమస్యలు ఉన్న భూముల పైన ఇమ్మీడియట్ గా 30 రోజుల్లో పరిష్కారం చేసే విధంగా జిల్లా కలెక్టర్ గారికి మేము ఈరోజు అటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ విభాగం, రెవెన్యూ డిపార్ట్మెంట్, అదేవిధంగా క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా పూర్తి సమగ్రమైన సమాచారం తెప్పించుకుని వీలైతే అదే రోజు పరిష్కారం చేసే విధంగా లేదా 30 రోజులే మేము కాల వ్యవధి పెట్టుకుని ఆ 30 రోజులు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయడానికి కోసం జిల్లా యంత్రాంగం అంతా కూడా సిద్ధమయ్యారు. చిన్న ట్యాంక్స్ ఉన్నాయో జస్టిఫైబుల్లీ కెప్టెన్ 22A ఆర్ ఏదో వేగ్ గా పెట్టేశారా? ఎక్కడైతే జస్టిఫికేషన్ లేదో, ఎక్కడైతే డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేదో ఫస్ట్ అసలు మీరు జిల్లాలో అన్ని కూడా తీసేయాలి. అవసరం CC పర్మిషన్ తీసుకోండి. బట్ ఈ రూల్ ఇంకా మిగిలిన ఏదైనా ఉంటే పార్టీస్ విల్ కమ్ అండ్ దే విల్ ప్లీడ్. అప్పుడు వాళ్ళు ఏదైనా ఎవిడెన్స్ క్రియేట్ చేసిన అప్పుడు చూద్దాం. ముందు డిస్ట్రిక్ట్ లెవెల్లో, కలెక్టర్ లెవెల్లో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి పంపించి మీరు ఫైల్, ప్రపోజల్ ఇవి ఉన్నాయి. 222 కేసెస్ ఉన్నాయి. దీంట్లో ఒక 100 కేసెస్ కి దేర్ ఇస్ నో ఎవిడెన్స్ అవైలబుల్ విత్ ది గవర్నమెంట్. సో ఐఎమ్ రికమెండింగ్ అని చెప్పేసి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పంపించండి. ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మీరు టేక్ ఏ కాల్ అన్నమాట. సో అది ముందు అయిపోతే కొంచెం పార్టీస్ రాకముందే డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ అధికారుల ద్వారా జరిగిన తప్పుల్ని ఇది కరెక్ట్ చేసేయండి అంటున్నారు.